నటి సాయి పల్లవి నటన డాన్స్ విషయంలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి ఏదైనా ఒక పాత్ర చేస్తున్నారంటే ఆమె ఆ పాత్రలో లీనమైపోయి పాత్రకు ప్రాణం పోస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాకుండా నటికి అందం ముఖ్యం కాదని యాక్టింగ్తో గ్లామర్ను కూడా డామినేట్ చేయవచ్చని సాయి పల్లవి తన టాలెంట్తో నిరూపించారు. ఇక ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి మెప్పించారు. ఇక అసలు విషయానికి వస్తే సాయి పల్లవి ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే సాయి పల్లవిని సీత పాత్ర కోసం ఎంపిక చేశారో అప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. అయితే సాయి పల్లవి సీత పాత్రను పోషించడం కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం సాయి పల్లవిని సీత పాత్రం చేయడం కన్విన్సింగ్ గా లేదని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాల్మీకి రాసిన రామాయణంలో సీతను ఎంతో గొప్పగా వర్ణించారని, వాల్మీకి ప్రకారం సీత ఎంతో అందమైన ప్రతిరూపమని, సీతను ఆకాశంలో ఉండే చంద్రకాంతితో పోల్చడంతో పాటు భూమి మీద జన్మించిన లక్ష్మి అంటారని, అలాంటి సౌందర్యవతి సీతను అందం విషయంలో సాయి పల్లవి ఏమాత్రం మ్యాచ్ చేయలేరని సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. నితేష్ తివారీ కాస్టింగ్ విషయంలో చాలా బ్లండర్ చేశారని కొందరు నెటిజన్లు కమెంట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ను తీసుకోవడం నెటిజన్ల డిస్కషన్ కు మరింత ఆజ్యం పోస్తుంది. రావణాసురుడిగా నటించిన యష్ సీత పాత్రలో కనిపించే సాయి పల్లవి అందం కోసం మండోదరిగా కనిపించే కాజల్ ను ఎందుకు వదులుకుంటారని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే కొందరు సాయి పల్లవిని విమర్శిస్తున్నప్పటికీ మరికొందరు ఆమెకు ఈ విషయంలో మద్దతిస్తున్నారు. సీత పాత్రకు సాయి పల్లవి కేవలం అందంతోటే కాకుండా ఆమె నటనతో ప్రాణం పోస్తారని, ఎమోషనల్గా సాయి పల్లవి ఆ పాత్రను అందరికీ కనెక్ట్ అయ్యేలా చేస్తారని తమ వాదనలను వినిపిస్తున్నారు. తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్తో సాయి పల్లవి ఇప్పటికే నటిగా తనెంటో ప్రూవ్ చేసుకున్నారని, ఇప్పుడు సీత పాత్రలో అందరినీ మెప్పించి నటిగా మరో మెట్టెక్కుతారని పేర్కొంటున్నారు. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ నితీష్ తివారీ ఇలాంటివేవి ఆలోచించకుండానే సీత పాత్రకు ఆమెను సెలెక్ట్ చేయరు కదా అని సాయి పల్లవిని సపోర్ట్ చేస్తూ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం ఈ దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి.